టీ20 వరల్డ్ కప్లో ఒక ఇంట్రెస్టింగ్ ఫైట్ జరగబోతా ఉంది. కొలంబో వేదికగా భారత్ పాకిస్తాన్ తలపనున్నాయి. ఈ సిరీస్లో భారత్ హాట్ ఫేవరెట్గా బరిలో దిగింది. ఒకవైపున బ్యాటింగ్లో బౌలింగ్లో స్ట్రాంగ్గా కనిపిస్తూ ఉంది భారత్. మరొక వైపున హైట్ డ్రామా తర్వాత ఈ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో కొంత ఆసక్తిని కలిగిస్తూ ఉంది. ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పొచ్చు. ఈ మ్యాచ్కి సంబంధించి మాట్లాడడానికి విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ స్పోర్ట్స్ జర్నలిస్ట్ వెంకటేష్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే నవీన్. అలాగే వైజాగ్ నుంచి కె కుమారస్వామి గారు, ఎన్సీఎల్ లెవెల్ 1 కోచ్, ఏపీ మాజీ రంజీ ప్లేయర్ జాయిన్ అవుతున్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే కుమారస్వామి గారు. నమస్తే అండి. నమస్తే సార్. ముందుగా వెంకటేష్ గారితో మాట్లాడదాం. సార్, ఒక హై డ్రామా నెలకొంది మొత్తంగా. ఈ హై డ్రామా తర్వాత మ్యాచ్ అయితే జరగబోతా ఉంది. అసలు మ్యాచ్లో పాకిస్తాన్ ఆడుతుందా లేదా ఇవన్నీ జరిగిన తర్వాత మ్యాచ్ జరగబోతా ఉంది. ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్, ఒక ఫైట్ చూడొచ్చు అనుకోవచ్చు. ఎలా ఉంటుంది సార్ మ్యాచ్? ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఎప్పుడు కూడా ఎక్సైటింగ్గా ఉంటుంది. చాలా హై వోల్టేజ్ మ్యాచ్, టెన్షన్ ఉంటుంది. మన సైడు అక్రాస్ ది బార్డర్ కూడా అందరూ టెన్షన్తో మ్యాచ్ చూస్తారు. ప్రతి ఏ మూమెంట్ మిస్ కారు. రోడ్లన్నీ కూడా ఎప్పటిలాగే కర్ఫ్యూ విధించినట్టుగా ఉంటాయి. సో అందరూ ప్లాన్ చేసుకుంటారు ఈ మ్యాచ్ ఎక్కడ చూడాలి. ఫ్రెండ్స్ ప్లాన్ చేసుకుంటారు. మీకు హోటల్స్లో, క్లబ్స్లో అన్నిట్లో కూడా జైంట్ స్క్రీన్స్ పెట్టి. సో ఇట్ బికమ్స్ ఎ బిగ్ ఈవెంట్. క్రికెట్లో అతిపెద్ద ఈవెంట్ ఏంటంటే మన దేశంలో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్. నథింగ్ బిగ్గర్ దాన్ దిస్. దాంట్లో అయితే ఎలాంటి సందేహం. ఇప్పుడు కూడా అందులో వరల్డ్ కప్ లెవెల్లో ఆడుతున్నారు కాబట్టి అదే రకమైన మూడ్ దేశవ్యాప్తంగా. అందులో ఈ మ్యాచ్ కూడా హాలిడే రోజు, శివరాత్రి రోజు జరుగుతుంది కాబట్టి ఈరోజు అందరి ఎజెండాలో ఈ మ్యాచ్ చూడడం ఒకటే ఒక ముఖ్యమైన ఈవెంట్గా ఉండే పరిస్థితి ఉంది. సో పాకిస్తాన్ ప్రధానమంత్రి వరకు వారంటే అక్కడ పర్మిషన్ తీసుకునే వరకు వెళ్లాల్సి వచ్చింది. మ్యాచ్ గురించి జరుగుతుందా లేదా అన్న కొంత అందరిలో కూడా అంటే ఒక ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అయిపోయింది. జరుగుతుందా లేదా, ఏం జరుగుతుంది అనేది. మొత్తానికైతే వారు ముందుకు రావడం, మ్యాచ్ ఆడడానికి రెడీ అయిపోయారు. అలాగే గత ఏషియా కప్కు సంబంధించి కొన్ని ఇష్యూస్ అందరికీ తెలుసు. షేక్ హ్యాండ్ వివాదం కావచ్చు, ఇవన్నీ ఉన్న నేపథ్యంలో ఇప్పుడున్న ఉద్రిక్తతలు ఇవన్నీ చూస్తుంటే సో ఎలా ఉంటుంది అనుకోవచ్చు సార్? ఆ వార్ గ్రౌండ్లో ఎలా ఉంటుంది, ఫీల్డ్లో అనేది? అంటే అన్ఫార్చునేట్లీ నవీన్ ఏమైందంటే ఈ మ్యాచ్కి సంబంధించి మనకి ఈ ఆఫ్ ఫీల్డ్ యాక్టివిటీస్ ఎక్కువైపోయినాయి. పాలిటిక్స్, తర్వాత ఈ ఫైనాన్స్, మనీ సంబంధించినవి, వీటన్నీ కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ తీసుకొని మనకి యాక్చువల్గా ఈ మ్యాచ్ మీద కంటే కూడా దాని మీద ఫోకస్ ఎక్కువైంది. ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ పాకిస్తాన్ క్యాప్టెన్కి షేక్ హ్యాండ్ ఇస్తాడా లేదా, ఏంటి గ్రౌండ్లో యాక్టివిటీ ఎలా ఉంటుంది, రెండు టీమ్స్ మధ్య వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ యాక్చువల్లీ మనం మాట్లాడితే క్రికెట్ లవర్స్కి ఇవన్నీ ఇంపార్టెంట్ కాదు. కానీ అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అనగానే మామూలుగా ఉండే టెన్షన్స్తో పాటు ఇప్పుడు రెండు దేశాల మధ్య ఉన్న ఒక టెన్షన్ వాతావరణం, దానికి తర్వాత పాకిస్తాన్ వాళ్ళ విచిత్రమైన బిహేవియర్, మ్యాచ్ సంబంధించి దీన్ని పొలిటికల్ యాంగిల్ తీసుకోవడం, ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే కొంచెం మనకి ఇబ్బందిగానే ఉంది. బట్ తప్పదు. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఇట్స్ మచ్ మోర్ దెన్ ఎ మ్యాచ్, మచ్ మోర్ దెన్ ఏ క్రికెట్ మ్యాచ్, మచ్ బిగ్గర్ దెన్ ఏ క్రికెట్ మ్యాచ్. ఇంకా చాలా